గన్నేరువరం మండల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను 2023 డిసెంబర్ 3న ఎన్నికై 9న ప్రమాణ స్వీకారం చేసి మీ అందరి మన్ననలతో ఆదరణతో ఎమ్మెల్యేగా ఎన్నికైనా. గన్నేరువరం రోడ్డు ఏదైతే గుండ్లపల్లి నుండి పుత్తూరు వరకు ఉందో ఆనాడు ఆ రోడ్డు అతుకుల గుంతలుగా ఉండే ఆ రోడ్డును నిర్మించాలని గత ప్రభుత్వంపై ఎన్నో ధర్నాలు చేయడం, హైకోర్టు పర్మిషన్తో పాదయాత్ర చేయడం, అదేవిధంగా నేను పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇద్దరం గన్నేరువరం నుండి గుండ్లపల్లి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డును ఆనాటి పాలకులు శాంక్షన్ వచ్చిందని బాజా భజంత్రీలతో మేళతాళాలతో పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీ తీసి విజయం సాధించినాం, మేము తీసుకొచ్చినాం ఈ రోడ్డునని చెప్పి ప్రజలను మోసం చేసినారు. నేను ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు చేయట్లేదు, ఆ కాంట్రాక్టర్ అప్పటికే ప్రారంభించినాడు, ఆ తర్వాత పనులు చేయట్లేదని చూస్తే ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేదని అంటే ముఖ్యమంత్రి గారితో ఫైనాన్షియల్ కాంకరెన్స్ తీసుకొని జూన్ జూలై మాసంలో ఫైనాన్షియల్ కాంకరెన్స్ తీసుకొచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అది ఈరోజు దాదాపుగా జంగపల్లి కొండాపూర్ వరకు అయిపోయింది, 4 కిలోమీటర్లు. మరి ఆ కాంట్రాక్టర్లు డబ్బులు ఉంటేనే కానీ చేయని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దగ్గర అప్పుల కుప్పబెట్టిపోయినారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం. 8 లక్షల కోట్ల అప్పుతో ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్లందరికీ పాత బకాయిలు తీర్చడానికే డబ్బులు సరిపోవట్లేదు. కాబట్టి కాంట్రాక్టర్లు కూడా చేయట్లేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరిగింది. గన్నేరువరం నాయకులను, కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఒకసారి డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి అయ్యా కొన్ని పైసలు శాంక్షన్ చేయమని కూడా అడగడం జరిగింది. దానికి ఏమాత్రం ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటే తప్పకుండా ఇస్తామని చెప్పినారు. అంతలోపలే ఈ ఎలక్షన్స్, అంతకుముందు మీకు అందరికీ తెలుసు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వర్షాలు, ఆ వర్షాలతో ఇంకా రోడ్లు పాడైపోయిన పరిస్థితి, కాబట్టి చేయలేకపోయినాము. చాలా మంది చాలా విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇవన్నీ గుర్తురాలేదు. ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి ఏదో చేద్దామని నేనప్పుడు ప్రజల బలంతో యువ నాయకులందరినీ తీసుకొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. తప్పకుండా అది నాకు గుర్తుంది. నేను చేయకపోవడం లేదు, నేను తప్పకుండా చేస్తాను.